రైట్, ప్రస్తుతం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తెలంగాణ రావాల్సిన అవసరం ఉన్నది. సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది. సామాజిక తెలంగాణ రావాలంటే మేము అనుకున్నటువంటి అంశం ఏంటంటే అవకాశం, అధికారం, ఆత్మగౌరవం. ఇప్పటి వరకు అవకాశం రాజకీయంగా రాని వాళ్ళకు అవకాశం రావాలి, తద్వారా వాళ్ళకు అధికారం రావాలి, తద్వారా వాళ్ళ ఆత్మగౌరవం నిలబడాలి. ఇవాళ నిజంగా ఆలోచిస్తే మనకున్న పాపులేషన్లో మైనారిటీస్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, ఆడబిడ్డలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. రాజకీయం ఒక పక్కన పెడితే వ్యాపారవేత్తలు తీసుకోండి. పెద్ద పెద్ద వ్యాపారవేత్తల్లో అసలు ఎస్సీస్ ఎంతమంది ఉన్నారు, ఎస్టీస్ ఎంతమంది ఉన్నారు. సామాజిక గౌరవం విషయంలో ఎవరికి దక్కుతుంది గౌరవం ఈ రాష్ట్రంలో? తెచ్చుకున్న తెలంగాణ భౌగోళిక తెలంగాణ అయితే సరిపోదు, సామాజిక తెలంగాణ రావాల్సిందే. దానికోసం తెలంగాణ జాగృతి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. దానికి అనేక మార్గాలు ఉంటాయి. అందులో ఒక మార్గం బీసీల కోసం 42% పోరాటం చేయడం. అది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసమే కాదు, ఎమ్మెల్యేలలో, ఎంపీలలో, ముఖ్యమంత్రులుగా రేపటి నాడు బీసీలు ఉండాలి ఈ రాష్ట్రంలో అని బలంగా నమ్మేటటువంటి సంస్థ తెలంగాణ జాగృతి. ఇవాళ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎస్సీ ఎస్టీలు అవుతున్నారు, ఎందుకంటే అంబేద్కర్ గారు వారికి రాజ్యాంగబద్ధంగా రక్షణ ఇచ్చిండ్రు కాబట్టి. కానీ వారిని అంతకన్నా పైకి మనం తీసుకెళ్ళగలుగుతామా? వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినంత మాత్రాన కుల వివక్ష లేకుండా ఇప్పుడు కొనసాగుతుందా మన రాష్ట్రంలో? రేపటి నాడు సామాజిక తెలంగాణ అంటే గౌరవం దక్కాల్సిందే. ఈ రాష్ట్రంలో అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి దళిత ప్రతినిధులను యాదాద్రి సాక్షిగా ముఖ్యమంత్రి గారు పైన చైర్లో కూర్చొని కింద చైర్లో ఉప ముఖ్యమంత్రి గారిని కూర్చోబెట్టిన ఉదంతం మన కళ్ళ ముందు కనబడుతున్నది. దళితుల పట్ల, గిరిజనుల పట్ల, ఆదివాసీల పట్ల, ఆడబిడ్డల పట్ల, డబ్బు లేనటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని యువత పట్ల ఇంకా కూడా వివక్ష కొనసాగుతుంది. అది మారాలంటే అనేక మార్గాలు ఉంటాయి. ఒకటి బీసీలకు రిజర్వేషన్లు,